మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. భాషా యుద్ధం దేశం అంతా మొదలైందా? కేవలం దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రమే హిందీ వ్యతిరేకత ఉంది, హిందీని మా మీద రుద్దొద్దు అని దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రమే ఆయా రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్నాయి లేదా ఆక్రోశిస్తున్నాయి, ఆగ్రహ ప్రకటన చేస్తున్నాయని మనం ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు చూస్తే ఈ హిందీ వ్యతిరేకత అనేటటువంటిది, త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడం అనేటటువంటిది కేవలం దక్షిణాది రాష్ట్రాలకు పరిమితమై లేదు, అది క్రమక్రమంగా దేశమంతా వ్యాపిస్తుంది. మహారాష్ట్రలో ఇది మనకి బల్లగుద్ది చెప్తుంది. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూడండి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది ఎవరు? బీజేపీ వారు. మరి బీజేపీ వారు కోరుకుంటున్నది ఏమిటి? త్రిభాషా సూత్రం, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎడ్యుకేషన్లో. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఆ రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో హిందీ మూడో భాషగా హిందీని ఖచ్చితంగా పెట్టాలనేటటువంటిది వాళ్ళు చెబుతున్నటువంటి మాట. హిందీ మాకు వద్దు బాబు అని చెప్పేసి తమిళనాడు ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది, తమిళనాడు ఎప్పటి నుంచో యుద్ధం చేస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పెరియార్ కాలం నుంచి కూడా నడుస్తున్నటువంటి ఉద్యమం ఇది. సరే, కొన్ని రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఇటు అటుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే హిందీ ఉంటే ఏమిటి, హిందీ నేర్చుకోండి, హిందీని కూడా మేము పెడతామని అంటున్నారు. కానీ హిందీ వ్యతిరేకత అనేటటువంటిది కేవలం సౌత్కి మాత్రమే పరిమితం కాదు అని ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామం. మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ వారు 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. దాని మీద మహారాష్ట్ర అంతా భొగ్గుమంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు నాట్ ఓన్లీ బీజేపీతో పాటు కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఎన్సీపీ కానీ అలాగే శివసేన గ్రూప్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటి నుంచి కూడా వ్యతిరేకత, బయట ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత, అసలు ప్రజల నుంచే వ్యతిరేకత. ఈ వ్యతిరేకతను చూసి వెంటనే ముఖ్యమంత్రి ఫడ్నవీసు ఆ పాలసీని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇది బాగానే ఉంది, ఉపసంహరించుకోవడం సరే. బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నప్పటికీ అందరి మీద ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని రుద్దాలి అని చెప్పేసి, ఇంపోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కలలు కంటున్నప్పటికీ కూడా దక్షిణాదిన వ్యతిరేకత వచ్చిందే. మహారాష్ట్రలో ఇలాంటి వ్యతిరేకత వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎలాంటి వ్యతిరేకత వచ్చిందంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా వద్దు, మాకు హిందీ వద్దు, మరాఠీ ముద్దు అని చెప్పి మరాఠాలందరూ కూడా, మరాఠా ప్రైడ్ ఇప్పుడు పెళ్ళుబుకింది. ఎంతగా మరాఠా ప్రైడ్ పెళ్ళుబుకిందంటే ఆఖరికి దుకాణాల్లో, ఆఫీసుల్లో ఎవరైనా సరే హిందీ మాట్లాడుతుంటుంటే, మరాఠా మాట్లాడుతుంటే వాళ్ళని కొట్టే స్థితికి వెళ్ళిపోయింది. ప్రజలందరూ కూడా తిరగబడి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. దుకాణాల్లో నువ్వు పని చేయాలన్నా, దుకాణం పెట్టాలన్నా, ఎక్కడైనా నువ్వు పని చేయాలన్నా, ఏం చేయాలన్నా, అక్కడికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు అయినా సరే నువ్వు మరాఠా నేర్చుకుని మరాఠా మాట్లాడాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చితకబాలుతున్నారంట. అక్కడ దాకా వెళ్ళిపోయింది హిందీ వ్యతిరేకత. చూడండి, దక్షిణాదికే మనం పరిమితం లేదు, తమిళనాడుకే పరిమితం అనుకున్నటువంటి హిందీ వ్యతిరేకత అట్లా పశ్చిమ భారతం వైపు కూడా ప్రయాణం చేసి మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో మీద దీని ప్రభావం ఎలాగో ఉంది. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలు తమ సహజ సిద్ధమైనటువంటి ఒరిజినల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం పాకులాడి వాటి కోసం యుద్ధం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పరిణామాలు చూస్తే అని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారండి.
మహారాష్ట్రలో ఈ పరిణామాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే తెగేదాకా లాగొద్దన్నారు పెద్దలు. అందుకనే హిందీని మేము బలవంతంగా రుద్దుతాము 3 లాంగ్వేజ్ ఫార్ములా మీరు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, లేకపోతే మీకు ఫండ్స్ ఇవ్వమని చెప్పేసి తమిళనాడుకి ఫండ్స్ కూడా ఇవ్వనటువంటి బీజేపీ ప్రభుత్వం అదే బీజేపీ వారు అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఇప్పుడు హిందీ వ్యతిరేకత ఇంత బాగా పెళ్ళుబిగితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏమంటారు? 2 లాంగ్వేజెస్ కావాలి మాకు, రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ అనేటటువంటిది ఉపాధికి అవసరమైనటువంటిది, బతుకు తెరువుకి అవసరమైనటువంటిది, అది అనివార్యము. ఇంగ్లీష్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్, హిందీ కాదు అనేటటువంటి అభిప్రాయము కేవలం సౌత్ స్టేట్స్లోనే కాదు, ఇప్పుడు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా కలుగుతోంది, దృఢంగా కలుగుతోంది. అది బలంగా ఆగ్రహంగా వ్యక్తమవుతోంది. చివరికి అది హిందీ వ్యతిరేకతగా వ్యక్తమవుతుంది. హిందీ మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ ప్రజలు తిరగబడి కొడుతున్నారంట. లేటెస్ట్ న్యూస్ చాలా వీడియోస్ నేను చూశాను. సో దట్ ఈజ్ ద మాతృభాష, మదర్ టంగ్ ప్రైడ్ ఎట్లా ఉంటుందో మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా మరాఠాలు ఎప్పుడు కూడా వాళ్ళ భాష పట్ల వాళ్ళకి చాలా గర్వం, చాలా అభిమానం, ప్రేమే కాదు గర్వం కూడా. మీరు సినిమాలు చూడండి, ఓటీటీలో సినిమాలు వస్తాయి చాలా, వాళ్ళు వేరే భాషల్లోకి డబ్ చేయరు. హిందీ, మలయాళం, కన్నడ, తమిళం ఇట్లాంటి సినిమాలన్నీ కూడా చాలా భాషల్లోకి డబ్బింగ్ అవి మనకు ఓటీటీల్లో వస్తున్నాయే. చాలా సినిమాలు వాళ్ళు మరాఠాలోనే రిలీజ్ చేస్తారు. ఇంగ్లీష్ కావాల్సితే సబ్ టైటిల్స్ పెడతారు, కానీ వేరే భాషల్లోకి డబ్ చేయరు. నువ్వు నేర్చుకో మరాఠా కావలిస్తే, లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసి తెలుసుకో. అది అంత బాగా అంత వాళ్ళకి గర్వాతిశయం వాళ్ళ భాష మీద. సో దీన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళ మాతృభాషకి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను హిందీ వ్యతిరేకత గురించి చెప్పట్లేదు, హిందీ వ్యతిరేకత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, ఇది పాకుతుంది. ఈ అగ్ని మహారాష్ట్రలో రాజుకున్నటువంటి ఈ అగ్ని దేశమంతా కూడా పాకుతుంది. హిందీ అనివార్యం కాదు అనేటటువంటి విషయాన్ని ఇక తేల్చి చెప్పాల్సిందే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు. అది వేరే విషయం, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ చూడండి, మాతృభాష పట్ల ప్రేమ ఎట్లా వ్యక్తమవుతుంది. కనీసం మన భాష, మన తెలుగు భాష పట్ల మనం అంత గర్వంగా ఉన్నామా? మనం అంత అతిశయంగా ఉన్నామా? మన భాషని రక్షించుకోవడానికి మనం ఏం చేస్తున్నాము? అరే, నేను తెలుగువాడిని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటటువంటి వాళ్ళు ఉన్నారే. ఇక ఆ సిగ్గు వేడండిరా, మహారాష్ట్రను చూసి, మరాఠాలను చూసి, అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలను చూసి, జరుగుతున్న పరిణామాలను చూసి. అయితే కొట్టడము, తిట్టడము, హింస, ధ్వంసం ఇట్లాంటివి కరెక్ట్ కాదు. వాటిని మనం ఎప్పటికీ ఒప్పుకోం. ద్వేషం అనేది ఒప్పుకోం, అది కరెక్ట్ కాదు. కానీ మాతృభాషను రక్షించుకోవాలనేటటువంటి మనో నిశ్చయము, నిబ్బరము, దృఢ సంకల్పము ఇవన్నీ కూడా కంపల్సరీ కావాలి. అవి మరాఠాల నుంచి మనం చూసి నేర్చుకోవాలి. అందుకనే ఈ చిన్న వీడియో ఆ ఒక్క మాట చెప్పడం కోసమే నేను చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.